సార్ మీ పేరు? బిఏవి సత్యనారాయణమూర్తి. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ హై స్కూల్ టీచర్. రిటైర్డ్ హై స్కూల్ టీచర్. సార్ ఎక్కడ సార్ మీది? నేను ఎన్ఏడి దగ్గర కరాసలో ఉంటున్నాను. ఈ ఎన్నికలు నాకున్న నాలెడ్జ్ ప్రకారం కూటమి వస్తుంది అనుకుంటున్నాము. సరే, ప్రస్తుతం చూస్తున్నాము వైజాగ్ డెవలప్మెంట్ అనేది ఈ 5 ఏళ్ళు ఎంతవరకు అయింది అనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు? పర్లేదు 50%, కానీ ఇంకా డెవలప్ కావాలా. ఉపాధి అసలు ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధి మీద దృష్టి పెట్టలేదు. రోడ్లు వేసాం లేదా ఏదో కట్టాం, గ్రామాల్లోకి వెళ్తే ఏదో చెరువులు, ఉపాధి హామీ పథకాల పనులు అవి తాత్కాలికం. అవి ఏంటంటే వాళ్ళకి ఏదో మార్నింగ్ 7 గంటలకు వెళ్ళి 9 గంటలకు వెళ్తే 150-200 ఇస్తారు. కానీ పర్మనెంట్గా ఏదైనా ఉపాధి చూపిస్తే మెరుగని నేను అనుకుంటాను. సరే, అంటే ప్రధానంగా ఇక్కడ ఐటీ హబ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా ఇప్పుడున్న ప్రభుత్వం. ఐటీ హబ్గా చేస్తాము, దాదాపు ఐటీ సెజ్లో లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. ఉద్యోగాలు లేవు కదా. ఎంతమంది నిరుద్యోగులు నా కళ్ళెదుటే ఉన్నారు. ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అంతాను 10,000 కూడా చేస్తున్నారు. 10,000కి ఏమొస్తుందని చెప్పండి. కానీ 10,000కి 10-12,000 చేస్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాదు, అది బెంగళూరులో 15,000కి చేస్తున్న వాళ్ళు మన తిరుపతిలో ఎంతమంది ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉపాధి లేక కదా ఇంటద్దులు మిగిలితే కదా మనకు వైజాగ్లు ఉంటే. ఆడికి వెళ్ళిన ఇంటద్దులు మినిమం 8,000 ఉంటేనే కానీ వాళ్ళు పీక్యూగా కూడా ఉండలేరు. ఎందుకని సార్ ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశాం కదా, 13 లక్షల కోట్ల MOUలు చేయించుకున్నాము, ఈరోజు పెట్టుబడులు ఆకర్షించామని అంటున్నారు కదా, మరి ఇంతవరకు ఎటువంటి పరిశ్రమలు రాలేదంటారు ఇక్కడికి? మరి రాలేదంటే ప్రభుత్వాల అసమర్థత. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలా, పట్టుదల చెయ్యాలా. ఏం చేస్తున్నారు ఎంతసేపు కూడా అదే తాత్కాలికంగా ఏదో పథకాల స్కీమ్స్ పెట్టి వాళ్ళకి డబ్బు రూపంలో చెల్లిస్తున్నారు. అన్ఎంప్లాయీస్ కాదు, మామూలుగా ఏదో బ్యాక్వర్డ్, ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి ఏదో వాళ్ళు ఏదో ఒక స్కేల్ పెట్టి ఆ స్కేల్ ప్రకారం వీళ్ళకి ఇన్ని డబ్బులు వస్తే 3,000 వస్తుందో లేకపోతే ఏదో స్కీములు పెడుతున్నారు తప్ప దట్ ఈజ్ నాట్ రైట్. సరే, మరో పక్కన ఇక్కడ వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ అనేది గుర్తొస్తూ ఉంటుంది అందరికీ కూడా. ఈరోజు వైజాగ్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ విషయంలో, ప్రైవేటీకరణ విషయంలో ఎంతవరకు అడ్డుకున్నారంటారు? అసలు ఇక్కడ గెలిచిన ఎంపీ గారు ఉన్నారు, ఎంవివి సత్యనారాయణ గారు. ఎవరు అడ్డుకోలేదు. అది చాలా అన్యాయం. వాళ్ళ పార్టీలు కట్టుబడి ఉంటారు తప్పించి వైసీపీకి ఎంవివి సత్యనారాయణ అంటే వైసీపీకి ఎంపీ. వైసీపీ వాళ్ళు నిన్నటిదాకా నోరు మెదపలేదు, ఇప్పుడు మెదుపుతారేమో. ఎందుకంటే మోడీకి కట్టుబడి ఉన్నారు. అంటే వాళ్ళకున్న ఏంటో మనకు తెలియదు కదా. వాళ్ళు ఏం మాట్లాడారు? మనకు అన్యాయం జరిగింది కదా. ఏది తెచ్చారు రైల్వే జోన్? ఇదిగో అన్నారు అదిగో అన్నారు. ఎంపీలు మాట్లాడలేదు. వాళ్ళు పార్టీకి కట్టుబడిపోతున్నారండి. వాళ్ళు అది అధిష్టానం ఏం చెప్తే అదే. ఇండివిజువల్గా ఎవరున్నారు? ఏ ఎంపీ ఉన్నాడు? మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయిందని మోడీ అన్నాడు, అంతా అయింది. ఆ మధ్య యాక్ట్ చేసినారు. ఏది ఇప్పుడు ఎక్కడ వెళ్ళి సప్పబడిపోయింది? ఆఫ్టర్ ఆల్ చూసి ఏదో డిసైడ్ అయిపోద్ది. సరే, మరి ఇక్కడ వైజాగ్ పార్లమెంట్కి ఈసారి టీడీపీ నుంచి శ్రీభారత్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉండబోతుంది అంటే, ముఖ్యంగా ఇక్కడున్న సమస్యలు ఏదైతే స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్రకు కావాల్సిన నిధుల విషయంలో కానీ, కేంద్రంలో బలంగా ఇక్కడున్న వాళ్ళందరూ వాయిస్ను వినిపించగల శక్తి ఎవరికి ఉందనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు? వినిపించగలంటే ఝాన్సీ గారికి సీనియర్ మోస్ట్ సబ్జెక్ట్ ఉంది. కానీ ఆవిడ వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో మోడీ గవర్నమెంట్ వస్తే వైసీపీకి అంత అటాచ్మెంట్స్ ఉండవు. శ్రీభరత్ కూటమిలో ఉన్నాడు, కానీ అంత వాయిస్ ఉండట్లేదు ఆయనకి. అంటే అకార్డింగ్ టు సబ్జెక్ట్ వైజ్. కానీ మాట్లాడగలిగితే మంచిదే. కాబట్టి ఈయనకి అవకాశం కూడా మైరంగా అనుకుంటాను నేను. అంటే శ్రీభరత్ ఉంటే మరి అప్పుడు ఏమైనా తను గళం నింపుతారేమో చూద్దాం. అంటే గత 5 ఏళ్ళుగా ఎంపీగా ఓడిపోయి కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నారు ఆయన. కాదు, సింపతి కూడా ఉంటుంది. ప్రధానాన్ని తెలుసుకుని ఒక అడుగు ముందుకేస్తే పార్టీ చెప్పిందే కాకుండా స్వతంత్రంగా కూడా వీళ్ళు పార్లమెంట్లో మెలగాలండి. చంద్రబాబు నాయుడు కూర్చోంటే కూర్చోవడం, సిట్టు స్టాండ్ కాకుండాను. అంటే పార్టీ కట్టుబడి ఉన్న కొన్ని విషయాల్లో ప్రజల సమస్యలు కూడా చూడాలి. స్టీల్ ప్లాంట్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్ ఇన్ విశాఖపట్నం. మన చిన్నతనంలో మేము 10th క్లాస్ చదువుకున్నప్పుడు, అంటే నేను 10th క్లాస్ 1975లో చదువుకున్నాను. అప్పటికే పివి నరసింహరావు గారిని ఇక్కడ అడుగట్టని అన్నారు. అంటే స్టీల్ ప్లాంట్ గురించి పెద్ద ఉద్యమాలు లేపారు. మరి దాంతో విశాఖపట్నం, మరి నేను ఈ జిల్లా కదా, ఈ పరిసరాల ప్రాంతాలంతటికీ కూడా వెలుగు వచ్చింది. ఎన్ఈడి ఏముండేది 40 సంవత్సరాల క్రితం. అలాగే గాజువాక అది స్టీల్ ప్లాంట్ అక్కడ ఏముండేది లేదు. మరి ఈరోజు అటువంటి సంస్థ ప్రైవేటీకరణ చేసిస్తే ఎవరో పెద్దోళ్ళ చేతిలో పోద్ది, వాళ్ళ ఇష్టం.